అందం, అధికారం తక్కువ కాలమే. మనుషులను గాయపరచడం ఎంత తప్పో, మనుషులను గాయపరచడం కూడా అంతే తప్పు. పరీక్షించలేని జీవితం జీవించదగ్గది కాదు. నేను అవివేకినని తప్ప నాకు తెలిసిందేమీ లేదు. మన కోరికలు తగ్గే కొద్దీ దేవునితో పోలికలు దగ్గరవుతాయి. ఆహారానికి మంచి రుచిని తెచ్చేది ఆకలి. తాత్విక అనుభవం అద్భుతమైనది. తత్వశాస్త్రం అద్భుతంలోనే మొదలయ్యింది. అదృష్టంపై ఎన్నడూ ఆధారపడకు. తనను గురించి తనకే తెలియనివాడు అజ్ఞాని. బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్థులకు శాంతి లేదు. ఏ దారి ఎంచుకున్నా ప్రత్యాతాపక పడక తప్పదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడమే కొంచెం నయం. నీ అభిలాషను బట్టి నువ్వు కనిపించడంపై కీర్తి ఆధారపడి ఉంటుంది. ఘనమైన పనులు చేసిన వారికి కీర్తి సుగంధం వంటిది. మన ప్రార్థనలు దేవుని ఆశీర్వాదాల కొరకే. దేవుడికి మనకు ఏది మంచో తెలుసు. మంచి మనిషికి ఏ హాని జరగదు, బ్రతికుండగా కానీ చనిపోయిన తర్వాత కానీ. మంచంటే జ్ఞానం, చేదంటే అజ్ఞానం. యువకులపై దృష్టి సారించండి. వారిని సాధ్యమైనంత మంచివారిగా మార్చండి. ఓ ధనవంతుడు తన సంపద చూసి మురిసిపోతే అతడు ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలిసే వరకు అతన్ని ఎవరు పొగడరు. సంతోషంతో తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరి సంపదలు లభించినట్లే. తృప్తి సహజ సిద్ధమైన సంపద, భోగం కృత్రిమమైన బీదరికం. మీ లక్ష్యం ఎల్లప్పుడూ ఉన్నతమైనదిగానే ఉండవలెను. తనకి గుర్తింపు ఉండాలని, అందరి దృష్టి తానే ఆకర్షించాలని మూర్ఖుడు అనుకుంటాడు. కానీ విజ్ఞుడు సంభాగనంలో కూడా వినయముగానే ఉంటాడు. కామం ఎంత ఘోరమయ్యింది అంటే నీకు తెలియకుండానే అది నిన్ను బందీగా మారుస్తుంది. మీ తెలివిని, నీ తపనను ఇతరులకు తెలియజేసి వాటిని నీవు తెలియచేయాలంటే అవి నిన్నే నాశనం చేస్తాయి. నేను పౌరుణ్ణి, ఎథెన్స్ పౌరుణ్ణి కాదు, గ్రీస్ పౌరుణ్ణి కాదు, ప్రపంచ పౌరుణ్ణి.